హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనం చూసుకుంటే కరోనా వైరస్ అనేది ఏ రకంగా వ్యాపిస్తుంది, ఎంత మోతాదులోని దాని తాలూకా తీవ్రత అనేది పెరుగుతుందో మనందరం కూడా చూస్తున్న విషయమే. ఈ నేపథ్యంలోని మా మిత్రుడు శ్రీకృష్ణ, హరి వీళ్ళిద్దరూ కూడా తిరుపూర్లో ఎక్కడో ఈ కరోనా డిస్ఇన్ఫెక్టెంట్ టనల్ ఒకటి ఉన్నది, దీన్ని మనం ఇక్కడ మన ఊర్లోకి తీసుకొస్తే చాలా బాగుంటుందని వాళ్ళ ఈ ఆలోచనని ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన ఈ ఆలోచనకి బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరంలో ఉన్న ఎంతోమంది యువకులు, ప్రముఖులు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ ఆలోచనలు కానీ లేకపోతే వాళ్ళ సలహాలు కానీ ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే అవినాష్ గాంధీ మిల్ స్టోర్స్ అని మా మిత్రుడు, తను దీని తాలూకా ఫ్యాబ్రికేషన్ వర్క్లోని అతను ఇంకా బాలాజీ వీళ్ళిద్దరూ కూడా సాయం చేయడం జరిగింది. దాంతోపాటు మనకి అతి తక్కువ టైంలోని ఇది కేవలం
2-3 రోజుల ముందుటే పుట్టిన ఈ ఆలోచనే. ఈ 2-3 రోజుల్లోనే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లోనూ కూడా మాకున్న కాంటాక్ట్స్ ద్వారా మేము ఏదైతే సామాన్లు సమకూర్చుకోగలిగామో ఆ సమకూర్చుకొని దీన్ని పూర్తి స్థాయిలో అక్కడ తిరుపూర్లో ఎలాగైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో దానికి ఏమాత్రం తగ్గకుండా అతి తక్కువ ధరలతోటి మాకున్న అందుబాటులో ఉన్న సామాన్లతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి గారు, అలానే స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ఎస్ వర్మ గారు ఇద్దరూ కూడా ఎంతో మాకు సహాయ సహకారాలు అందించి వాళ్ళందరూ కూడా మాకు ఒక వెన్నండుగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపించారు. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా లైవ్లోకి వచ్చిందని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పెద్దలకు, మాకు సహకరించిన మా బైవి తోటి సహచరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదందరూ కూడా మనం ఈ మార్కెట్లోంచి వచ్చేటప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ అనాలని చెప్పేసి అంటే చేతులే కాదు, మన బాడీలోని ఏ పార్ట్ అయినా సరే కొంచెం శుభ్రం చేసుకోవడానికి సోడియం హైడ్రోఫ్లోరైడ్ అనే ఒక కెమికల్ని 1 లీటర్లోని 2.36 ml కలపాల్సి వస్తే దాన్ని ఇంకా కొంచెం తగ్గించి, దాని తీవ్రత తగ్గించి 2 mlని కేవలం కలిపి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు ఈ సొల్యూషన్ని మనం వాటర్లో కలిపేసి స్ప్రే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీని వాల్యూ ఇది యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరికున్న సామాన్లతో సమకూర్చారు కాబట్టి దీనికి ఇంకా కాస్టింగ్ అనేది పూర్తిగా అరేవాళ్ళు.